రైట్. ఇక ఈరోజు వచ్చినటువంటి ప్రధాన పత్రికల్లోని వార్తలను మనం పరిశీలిద్దాం. ఇప్పుడు ఇంకా ఫస్ట్ నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వార్తను ఒకసారి చూద్దాం. నమస్తే తెలంగాణ పత్రికను చూస్తున్నాం. ఏదైతే నడిగడ్డపై తొడగొట్టిన గులాబీ గద్దలలో గర్జన, గులాబీ గర్జన ఏదైతే ప్రధాన బ్యానర్ ఐటమ్ చూస్తున్నాం, ఇక్కడ ఫోటో ఐటమ్ చూస్తున్నాం. ఎంత పెద్ద ఎత్తున ఇక్కడికి జనం తరలి వచ్చారు ఈ సభకు అనేది ఇక్కడ క్లియర్ కట్గా మనం ఫోటో ద్వారా తెలుసుకోవచ్చు. ప్రధానంగా ఏదైతే పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో కేటీఆర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పెద్ద ఎత్తున ఇందులో చేరారు. ముఖ్యంగా ఇందులో ఏదైతే మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ జడ్పీటీసీలు, వాళ్ళతో పాటుగా కొంతమంది మున్సిపల్ సంబంధించినటువంటి కౌన్సిలర్లు కూడా, మాజీ కౌన్సిలర్లు కూడా ఈ సభలో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొని జాయిన్ అయ్యారు. పెద్ద ఎత్తున ఈ సభ జరిగింది. ఉప ఎన్నికలకు వచ్చే దమ్ముందా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నకు జవాబు ఎప్పుడు వస్తుందో వేచి చూద్దాం. ఆ 10 మందితో రాజీనామా చేయించు, సీఎం రేవంత్కు కేటీఆర్ సూటి సవాల్. ఈ సవాల్ని ఎలా స్వీకరిస్తారనేది అందరిలో ఉత్కంఠ రేపుతున్నటువంటి ప్రధాన అంశం. మనకి ప్రజాస్వామ్యంలో రాజకీయ ద్రోహులకు చోటు లేదు. ప్రజల ఆకాంక్షలను తుంగలో తొక్కి స్వార్థంతో ఆస్తులు పెంచుకునేందుకే వాళ్ళు పార్టీ మారిండ్రు. ఆ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తథ్యం. ముందు నుంచి కేటీఆర్ పదే చెప్తున్నారు. ఏదైతే ఖచ్చితంగా ఆ 10 నియోజకవర్గాల్లో ఎన్నికలు వస్తాయని మొదటి రోజే చెప్పారు. ఏదైతే పార్టీ ఫిరాయించినటువంటి ఆ రోజు క్రమంలోనే ఆ రోజే చెప్పారు. ముందు నుంచి కేటీఆర్ పదే చెప్తూ వస్తున్నటువంటి అంశమే. ఖచ్చితంగా ఆ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవు, ఖచ్చితంగా ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ప్రజాకోర్టులో శిక్ష తప్పదు. ఎవరి అభివృద్ధి కోసం బండ్ల కాంగ్రెస్లోకి పోయిండు. ఏదైతే ఎమ్మెల్యేను ఉద్దేశించి అడుగుతున్నటువంటి ప్రశ్న, ఆ ఎమ్మెల్యే ఏదైతే నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని చెప్పేసి ఏదైతే స్పీకర్కి ఇచ్చినటువంటి వివరణలో కూడా చెప్పారు. మరి అలా అయితే ఇక్కడ బీఆర్ఎస్ బహిరంగ సభ జరుగుతుంది, బీఆర్ఎస్లో ఉంటే బీఆర్ఎస్ సభకు రాలేదేందని కూడా సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్లో చేరాల్సి వస్తే రైలు కింద తలపెడతా అని చెప్పినోడు ఇవాళ బీఆర్ఎస్ సభకు ఎందుకు రాలేదు? ఇందాక నేను చెప్పినట్టు ఇదే క్వశ్చన్ ఆల్రెడీ నిన్న ఇదే ప్రశ్న సంధించారు కేటీఆర్. పదే ఈ ప్రశ్నను సంధించినటువంటి సందర్భం మనం చూసాం. ఈ ప్రశ్న సంధించినటువంటి క్రమంలో పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి జనాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఏదైతే యూరియా నుంచి గ్రూప్ 1 పోస్టుల దాకా తెగనమ్ముకుంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, ధ్వజమెత్తినటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్లో భారీగా చేరిన గద్వాల కాంగ్రెస్ నేతలు. నడికట్ట మీద గులాబీ గలం గర్జించింది. తేరు మైదానం జన సందోహంతో సిగమూగింది. పట్టణ శివార నుంచి సభాస్థలి దాకా సాగినటువంటి ర్యాలీ జైత్ర యాత్రను తలపించింది. సభలో ఉద్వేగభరితంగా సాగినటువంటి కేటీఆర్ ప్రసంగం పిడుగుల వర్షం కురిపిస్తే సభలో జనం చప్పట్ల జడివానలో తడిసి ముద్దయ్యారు. ప్రధానంగా గద్వాల అభివృద్ధికి తాము ఏం చేశామో వివరిస్తూ, మరోవైపు కాంగ్రెస్ పాలనలో ఏ వర్గం ఎలా మోసపోయిందో విడమర్చి చెప్పినటువంటి తీరు జనంలో ఊపు తెచ్చింది. ప్రశ్నలు వేసి ప్రజల నుంచి జవాబులు రాబట్టినటువంటి తీరు జోష్ను తారస్థాయికి తీసుకువెళ్ళింది. గంటన్నర పాటు ఉర్రూతలూగించినటువంటి ప్రసంగానికి క్లైమాక్స్గా దమ్ముంటే ఉప ఎన్నికలకు రావాలి అని కేటీఆర్ సవాల్ చేశారు. ఆ సవాల్తో గద్వాలు మొత్తం ఒక్కసారిగా దద్దరిల్లినటువంటి క్రమం మనం చూసాం. ఇక ఏదైతే నమస్తే తెలంగాణకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి ఆయన భాషలో చెప్తేనే అర్థమవుతుంది, ఆయన అట్లాంటి భాష మనం మాట్లాడలేమంటూ కూడా సున్నితంగానే సూటిగా ప్రశ్నించిన సందర్భం మనం చూస్తున్నాం. కానీ తప్పదు, ఆయన కోసం మాట్లాడాలి. రేవంత్ నువ్వు మొగుడివైతే ఆ 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు, ఉప ఎన్నికలకు పోదాం, బై ఎలక్షన్లో చూసుకుందాం. 10 ఏళ్ల కేసీఆర్ పాలన, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన ఏది బాగుందో తేల్చుకుందాం. ఉప ఎన్నికల్లో దమ్ముంటే గెలిచి చూపించు అంటూ గద్వాలు తేరు మైదానం నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. ఈ సవాల్ని కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మిగతా అందరూ ఆ క్యాడర్ ఎలా చూస్తుంది అనేది చూడాలి. ఖచ్చితంగా అక్కడ నుంచి ఎలాంటి రియాక్షన్స్ ఉంటాయో చూడాలి. పెద్ద ఎత్తున చాలా స్పందన ఉంది ఇక్కడ. ఏదైతే ఖచ్చితంగా బీఆర్ఎస్తోనే ఉన్నాము అని గద్వాల సభనే నిరూపించింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నప్పుడు కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి మొత్తానికి మూలాల్ని ఎట్లా చేశారో మనం చూడొచ్చు. శనివారం గద్వాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి గద్వాల గర్జన సభలో ఆయన మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలు, అభిప్రాయాలను తుంగలో తొక్కి వ్యక్తిగత అవసరాల కోసం పార్టీలు మార్చిన ఎమ్మెల్యేలకు ప్రజాకోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు. పార్టీలు మారిన ఆ 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి దయనీయంగా ఉన్నదని,
అసలు వారు ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. స్వార్థం కోసం ఆస్తులు పెంచుకునేందుకు అవకాశవాదంతో వారు పార్టీలు మారారని మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపుల అంశాన్ని సుప్రీంకోర్టు కూడా సీరియస్గా తీసుకున్నదని చెప్పారు. ఎన్నికల ప్రయత్నాలు చేసిన పార్టీకి సంబంధించి ఖచ్చితంగా సుప్రీంకోర్టు కూడా సీరియస్గా ఉంది. ఈ సుప్రీంకోర్టు కూడా ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలనేదే సంకేతాలు ఇస్తుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా అవగాహన కల్పించారు. ఖచ్చితంగా అతి త్వరలోనే ఈ 10 నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికలు ఉంటాయని చెప్పేసి పదే పదే చెప్పారు. మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవని, వారికి ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. రాబోయే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రెఫరెండం అని అన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే బండ్లపై ఫైరు. ఇక్కడ ఫోటో ఐటమ్ చూస్తున్నాం. సభా ప్రాంగణంలో ఎవరెవరు ఉన్నారో కూడా చూస్తున్నాం మనం క్లియర్గా. ఏదైతే కేటీఆర్ ప్రసంగిస్తున్నటువంటి సందర్భం సంబంధించినటువంటి ఫోటో పైన మాజీ మంత్రులు ఉన్నారు, చాలామంది వివిధ సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. గద్వేలు తేరు మైదానంలో జరిగినటువంటి గద్వాల గర్జన బహిరంగ సభలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేదికపై మాజీ మంత్రుడు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకటరామరెడ్డి, బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆంజనేయ గౌడ్, బాసు హనుమంతు నాయుడు, కురువ విజయ్ కుమార్, బిఎస్ కేశవ్ వీళ్ళంతా సభలో ఉన్నారు. ఇంకా చాలామంది జాయిన్ అయిన వాళ్ళు కూడా ఇక్కడ సభ పైన ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే బండ్లపై కేటీఆర్ ఫైర్. కాంగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నామని గద్వాల సిట్టింగ్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటని కేటీఆర్ ఎద్దేవా చేశారు. గద్వాల బీఆర్ఎస్ సభలో వేలాది మంది ఉంటే బీఆర్ఎస్లోనే ఉన్నారని చెప్పుకుంటున్న గద్వాల ఎమ్మెల్యే మాత్రం రేవంత్ రెడ్డితో ఉన్నారని పేర్కొన్నారు. ఎవరి అభివృద్ధి కోసం కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లోకి వెళ్లాడని ప్రశ్నించారు. పేదల కోసమైతే ఆడబిడ్డలకు నెలకు 2,500 ఇస్తామన్న కాంగ్రెస్ హామీ ఏమైందని, 2 లక్షల రుణమాఫీ ఎక్కడ మాయమైందని నిలదీశారు. ఆడబిడ్డలకు స్కూటీ ఎక్కడ ఇచ్చారని, 20 లక్షల దళిత బంధు ఎక్కడని, బీసీలకు 42% రిజర్వేషన్ హామీ ఏమైందని నిలదీశారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసి పార్టీ మారిండా అని ప్రశ్నల వర్షం కురిపించారు. పెద్ద ఎత్తునే ప్రశ్నల వర్షం కురిసింది. నిన్న కాంగ్రెస్ నేతలు యూరియాను బ్లాక్లో అమ్ముకుంటున్నారని, గ్రూప్ 1 ఉద్యోగాలను కూడా అమ్ముకున్నారని ఆరోపించారు. ప్రజలు నమ్మి ఓటేసి ఇప్పుడు మోసపోతున్నారని, ఇందుకే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి కాంగ్రెస్లో చేరిండా అని ప్రశ్నించారు. గద్వాల ఎమ్మెల్యే గతంలో చెప్పినటువంటి మాటలపై కూడా కేటీఆర్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్లో చేరబోనని, చేరాల్సి వస్తే రైలు కింద తల పెడతానని చెప్పినటువంటి ఎమ్మెల్యే ఈ సభకు ఎందుకు రాలేదు అని ప్రశ్నించారు. బీఆర్ఎస్లో ఉన్నానని చెప్పుకుంటూ కాంగ్రెస్కు లొంగిపోవడం ప్రజలు మోసం చేయడమేనని ఆయన ధ్వజమెత్తారు. రైట్, ఇక్కడ ఇంకొక మెయిన్ హైలైట్స్ చూస్తున్నాం మనం. ఇక్కడ బంగారుపల్లెంలో పెట్టి ఇచ్చినటువంటి తెలంగాణను కాంగ్రెస్ పాడు చేసింది. అసమర్థ కాంగ్రెస్ పాలనలో ఆటో డ్రైవర్ల నుంచి నిరుద్యోగుల వరకు అన్ని వర్గాలు బాధపడుతున్నాయి. విద్య నుంచి సంక్షేమం వరకు అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైంది. కాంగ్రెస్లో చేరబోనని, చేరాల్సి వస్తే రైలు కింద తలపెడతానని చెప్పినటువంటి ఎమ్మెల్యే ఈ సభకు ఎందుకు రాలేదు? బీఆర్ఎస్లో ఉన్నానని చెప్పుకుంటూ కాంగ్రెస్కు లొంగిపోవడం ప్రజలను మోసం చేయడమే అంటూ కేటీఆర్ చాలా ప్రశ్నలు సంధించారు. ఈ ప్రశ్నలన్నింటికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ ఇంకొక విచిత్రమైన అంశం మనం చూడొచ్చు. ఏదైతే ఈ గ్రీన్ కలర్లో ఉన్నది చూడండి, గమనించండి, ఇదొక పోస్టర్. ఆ పోస్టర్ని కనబడకుండా కవర్ చేశారు. గద్వాలలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు ఏర్పాటు చేసినటువంటి తన ఫ్లెక్సీలు కనబడకుండా ముసుగు కప్పించిన స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. సో వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో ఏదో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారని పదే పదే చాలామంది ప్రశ్నిస్తున్నటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. ఏదైతే ఖచ్చితంగా వాళ్ళు కక్కలేక మింగలేక అసలు ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఏదైతే కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని వెళ్ళినటువంటి వాళ్ళకి అక్కడ కూడా గడ్డుకాలం ఎదురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక కేసీఆర్ పాలనకు జనం జయచేలు. ఇక్కడ హైలైట్స్ మనం చూస్తున్నాం ప్రధానంగా. ఏదైతే నిన్న సభలో జరిగినటువంటి హైలైట్స్ సంబంధించి ఒకసారి హైలైట్స్ని పరిశీలిద్దాం. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనపై కేటీఆర్ అడిగినటువంటి పలు ప్రశ్నలకు ప్రజలు పెద్ద ఎత్తున స్పందించారు. ఆయన అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు ముక్త కంఠంతో బదులిచ్చారు. గద్వాలను జిల్లా కేంద్రం చేయడమే కాకుండా మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ తెచ్చింది ఎవరు అన్న కేటీఆర్ ప్రశ్నకు కేసీఆర్ అని ముక్త కంఠంతో జవాబిచ్చారు. గద్వాల్ నర్సింగ్ కాలేజీ పక్కనే 1275 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిందెవరు అంటూ కూడా ప్రశ్నించారు. అవి పూర్తయ్యాయా అన్న ప్రశ్నలకు జనం నుంచి కేసీఆర్ అని బదులొచ్చింది.
గద్వాల తాలూకాకు సాగునీరు సమృద్ధిగా అందాలని మొత్తం జిల్లాలో అటు గడ్డు అటు గట్టు తమ్ అటు గట్టు తమ్మిళ్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది ఎవరని కేసీఆర్ అడిగితే కేసీఆర్ అని సమాధానం చెప్పారు. మొదలుపెట్టింది ఎవరు అన్న ప్రశ్నకు జనం మళ్ళీ కేసీఆర్ అని కూడా సమాధానం ఇచ్చారు. బీఆర్ఎస్ దిగిపోయే నాటికి గట్టు దాదాపు 45% పూర్తయిందని, ఆ పథకాన్ని పూర్తి చేయకుండా పండబెట్టింది ఎవరని అడిగితే కాంగ్రెస్ అని ప్రజలు గట్టిగా బదులిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధు ఎంత ఇస్తామన్నారన్న ప్రశ్నకు 15,000 అని జనం బదులిచ్చారు. మరి వస్తున్నాయని ప్రశ్నిస్తే లేదు లేదంటూ గట్టిగా నినాదాలు చేశారు. కేసీఆర్ 2,000 పింఛన్ ఇస్తున్నాడు, నేను వస్తే 4,000 ఇస్తానన్నాడు, మరి ఇస్తున్నాడా అని ప్రశ్నిస్తే లేదనే సమాధానం వచ్చింది. వీటితో పాటు కళ్యాణ లక్ష్మి, దళిత బంధు, అభయహస్తం, ఆడబిడ్డలకు 2,500 రుణమాఫీ వంటి విషయాలపై అడిగిన ప్రశ్నలకు ప్రజలు లేదు లేదంటూ ముక్తకంఠంతో గట్టిగా సమాధానం ఇచ్చారు. మరో 6 నుంచి 9 నెలల్లో ఇదే గద్వాల జిల్లాలో ఉప ఎన్నికలకు రాబోతున్నాయని, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పాలని చెప్తారా అంటూ అడిగితే ఖచ్చితంగా చెబుతామంటూ వాళ్ళు సమాధానం ఇచ్చారు. కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా వద్దా అంటే కావాలి అంటూ పెద్ద ఎత్తున వాళ్ళు నినాదాలు చేశారు. చూస్తున్నాం కదా మొత్తానికి ఈ సభ ప్రాంగణం అంతా ఎట్లా ఉంది ఏంటనేది. ఇంకా ఇక్కడ ఒక మరో హైలైట్ ఐటమ్ చూస్తున్నాం. కాంగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నానని గద్వాల సిట్టింగ్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటు. గద్వాల బీఆర్ఎస్ సభలో వేలాది మంది ఉంటే బీఆర్ఎస్లోనే ఉన్నానని చెప్పుకుంటున్న గద్వాల ఎమ్మెల్యే మాత్రం రేవంత్ రెడ్డితో ఉన్నారంటూ హైలైట్ మనం చూస్తున్నాం. సభ ప్రాంగణంలో ఎంత జనాలు కిక్కిరిశారో మనం చూడొచ్చు. ఇక్కడ కేటీఆర్ గారు తలవారు పట్టుకొని కరచాలనం చేస్తున్నటువంటి చూస్తున్నాం. పక్కన మంత్రులు ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఫోటో క్లియర్గా చూస్తున్నాం. గద్వాల తేరు మైదానంలో జరిగినటువంటి గద్వాల గర్జన బహిరంగ సభలో తల్వార్తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ నేత విజయ్ కుమార్, బహిరంగ సభకు పెద్ద ఎత్తున హాజరైనటువంటి బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, ప్రజలు. ఇక్కడ ఇంకొకటి కేటీఆర్తో కరచాలనం చేస్తున్నటువంటి ఫోటో ఐటమ్ మనం చూస్తున్నాం. ఇక్కడ ఇది కూడా ఒకసారి చూద్దాం డీటెయిల్గా. బహిరంగ సభలో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి మున్సిపల్ మాజీ చైర్మన్ బిఎస్ కేశవ్, చిత్రంలో మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకటరామరెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చారు. గద్వాల జిల్లా కేంద్రంలో కేటీఆర్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేటీఆర్ సమక్షంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్తో పాటు మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ యూసుఫ్, మాజీ జెడ్పీటీసీ పద్మా వెంకటేశ్వరరెడ్డి, మాజీ కౌన్సిలర్లు విజయలక్ష్మి, అరుణ, లక్ష్మి, రంజిత్, జయమ్మ, మహేష్, జమన్ సింగ్, రామచంద్రుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అమరవాయి కృష్ణారెడ్డి, ప్రతాప్, మాజీ ఉప సర్పంచులు వెంకటేష్, గోకారి గోవిందు, ఆసన్న తదితరులు చేరారు. పార్టీలోకి ఆహ్వానిస్తూ కరచాలనం చేస్తున్నటువంటి ఫోటో హైలైట్ మనం ఇప్పటివరకు మనం చూసాం. ఇక మిగతా వార్తలను ఒకసారి కూడా పరిశీలిద్దాం. ఏదైతే నిత్యం చెప్పుకుంటున్నాం మన రైతులకు సంబంధించి అంశం, రైతుల సమస్య, పోలీస్ స్టేషన్లో రైతనడు. ఇది ఒక సభ కాదు, ఇది ఇంకా ఈ పార్టీకి సంబంధించినటువంటి సమావేశం అసలే కాదు. ఇది ఈ ఐటమ్ మనం చూడాలి ఖచ్చితంగా క్లియర్గా. పోలీస్ స్టేషన్లో రైతనడు, ఇది రైతు సభ కాదు, యూరియా రభస. యూరియా కోసం పోలీస్ స్టేషన్లో రైతులు కూర్చున్నటువంటి పరిస్థితి. అరే ఏంది ఇది, ఇంతమందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారేంది అనుకుంటున్నారా? లేక ఠానాలో రైతుల సదస్సు అంటే పోలీస్ స్టేషన్లో సభనో జరుగుతున్నది అనుకుంటున్నారా? రెండూ కాదు. కామారెడ్డి జిల్లా బీబీపేట సొసైటీ వద్దకు యూరియా కోసం శనివారం వందలాది మంది రైతులు తరలి రావడంతో చేసేదేం లేక చివరికి స్థానిక పోలీస్ స్టేషన్లో టోకెన్లు పంపిణీ చేశారు. రైతుకు సంబంధించి ఫర్టిలైజర్ షాపులో లేకుంటే ఇంకో చోట రైతులకు సంబంధించి యూరియా ఇవ్వడం ఇప్పటివరకు చూసాం. దేశ చరిత్రలోనే అసలు పోలీస్ స్టేషన్లో యూరియా టోకెన్లు ఇవ్వడం అనేది దేశ చరిత్రలో ఇది మొట్టమొదటిసారి ఏమో అనిపిస్తుంది. కాంగ్రెస్ పాలనలో టోకెన్లు ఇవ్వడం, చెప్పులు లైన్లు చూసాం, అవన్నీ చూసాం. ఇప్పుడు చివరాఖరికి పోలీస్ స్టేషన్లో టోకెన్లు ఇచ్చేదాకా కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి దాపురిచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలో అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఏదైతే పోలీస్ స్టేషన్లో టోకెన్లు పంపిణీ చేస్తున్నారు. ఇక్కడ ఠానాకు రైతులు పోటెత్తడంతో ఇదిగో ఇలా ఆవరణలోనే ఖైదీల్లా కూర్చోబెట్టి పడిగాపులు కాయించారు. అప్పటికీ ఎండకు తాళలేక రైతు చిన్న రేకయ్య ఫిట్స్తో పడిపోవడంతో పోలీస్ వాహనంలో దవాఖానకు తరలించారు.
సో రైతులను ఎలా గోసపెడుతుందో అని చెప్పడానికి ఇదొక పెద్ద ఉదాహరణ. మంత్రులు, సీఎం కూడా, ఎమ్మెల్యేలు కూడా రైతులకు యూరియా సకాలంలో సప్లై చేస్తున్నామని వాళ్ళు చెబుతున్నారు. ఏదైతే ప్రభుత్వ కార్యాలయం, పోలీస్ స్టేషన్, ప్రభుత్వ కార్యాలయం ముందర ఇంత పెద్ద ఎత్తున రైతులను కూర్చోబెట్టుకొని యూరియా సమస్య లేదని ఇప్పుడు చెప్పగలరా మంత్రులు? సూటిగా అడుగుతున్నాం ప్రశ్న. ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయం, ఏదైతే ప్రభుత్వం సంబంధించినటువంటి రక్షక భటన నిలయం, ఆ నిలయం ముందర ఇంత పెద్ద ఎత్తున రైతులు ఎందుకు కూర్చున్నారు? ఎందుకు కూర్చోవాల్సి వచ్చింది? యూరియా కొరత లేదని పదే పదే చెప్తున్నటువంటి మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, వారందరూ కూడా వీళ్ళు ఎందుకు కూర్చున్నారో చెప్పాలి. ఏదో రోడ్డు మీద బయట ఇస్తే వాళ్ళు టైంపాస్ కోసం ఎందుకోసం చేశారని మీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. కానీ ఏదైతే ప్రభుత్వ రక్షక భటన నిలయం ఇది, ఆ నిలయం ముందు వీళ్ళు కూర్చున్నారు ఎందుకోసం? యూరియా కొరత లేదని చెప్పడానికి మీరు పదే పదే చెప్తున్నారుగా, ఎందుకు కూర్చున్నారో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ప్రజలకు ఉంది, ప్రభుత్వానికి ఉందనేది ఖచ్చితంగా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. రైతులు పోయి పోలీస్ స్టేషన్లో కూర్చొని వాళ్ళు పోలీస్ స్టేషన్లో టోకెన్లు ఇచ్చే పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారనేది రైతులు ముక్తకంఠంతో ప్రశ్నిస్తున్నారు. ఇక మరొక ఐటెం కూడా చూద్దాం. వీళ్ళ నిర్వాకంలో ఆదివాసీ మహిళల అరెస్టు. ఇది హరితహారం అసలే కాదు, పోలీసు దుర్మార్గం. ఇందిరమ్మ రాజ్యం అంటూ పదే పదే చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు కావచ్చు, రైతులకు కావచ్చు ఎలాంటి కష్టాలు పెడుతుందో ఒకసారి చూడండి. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట రేంజ్ పరిధి దమ్మన్నపేట మామిడిగూడెంలో ఆదివాసీలు అటవీ అధికారుల మధ్య శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమపై దాడి చేశారని అటవీ శాఖ అధికారులు చేసినటువంటి ఫిర్యాదు మేరకు వాహనాల్లో వందలాది మంది అటవీ అధికారులు, పోలీసులు చేరుకుని 13 మంది ఆదివాసీ మహిళలను అదుపులోకి తీసుకున్నారు. 2004 కంటే ముందు నుంచే తాము భూములు సాగు చేసుకుంటూ బతుకుతున్నామని, శుక్రవారం తాము వాగులో స్నానం చేస్తుంటే అటవీ అధికారులు వచ్చి ఇబ్బంది పెట్టడం వల్లే ఎదురు తిరిగామని ఆదివాసీ మహిళలు చెబుతున్నారు. అసలు ఎక్కడ ఎందుకున్నారు ఆదివాసీలు? వాళ్ళ అవసరాలకు వాళ్ళు ఉంటే వీళ్ళు పోయి వాళ్ళను ఇష్టానుసారంగా డిస్టర్బ్ చేయడం, వాళ్ళ పైన దాడి చేయడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అనే ప్రశ్న అందరిలో తలెత్తుతున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మిగతా వార్తలు కూడా పరిశీలిద్దాం. అల్లరి చేయొద్దు, మీకే నష్టం అంటూ ఏదైతే డిప్యూటీ సీఎం హోదాలో బట్టి విక్రమార్క చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. ఈ ఐటమ్ మనం చూస్తున్నాం. వృత్తి విద్యా కాలేజీల ప్రతినిధులకు బట్టి వార్నింగ్ ఇచ్చారంటూ ఈ ఐటమ్ ప్రధానంగా ప్రచురితమైంది. ఈ ఐటమ్ మనం చూస్తూ ఉన్నాం. కాలేజీలతో సర్కారు జరిపినటువంటి చర్చలు విఫలం, 24 నెలలుగా ఇదే మాట చెప్తున్నారంటూ FATHEI ప్రతినిధుల అసంతృప్తి. సోమవారం నుంచి కాలేజీల బంద్కు నిర్ణయం. సెమిస్టర్ పరీక్షల బహిష్కరణ, ఆందోళన బాట. ఇదొక్కటే కాదు, చాలా ఇందులో తప్పులు ఉన్నాయి. ఏంటంటే ఇందులో చాలా విషయాలు ఉన్నాయి, దాగి ఉన్నాయి. ఏదైతే కాలేజీలకు సంబంధించి కోర్స్ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులకు కూడా సర్టిఫికెట్లు రాని పరిస్థితి. ఎందుకంటే వారికి సంబంధించినటువంటి ఫీజు బకాయిలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళకు సర్టిఫికెట్లు ఇవ్వలేనటువంటి యూనివర్సిటీలు ఉన్నాయి. ఏదైతే మెడిసిన్ చేసిన వాళ్ళు కావచ్చు, డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు కావచ్చు, లేకుంటే పీజీ పూర్తి చేసిన వాళ్ళు కావచ్చు, వివిధ రకాల సంబంధించినటువంటి కళాశాలలు కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఇలా యూనివర్సిటీలకు సంబంధించినటువంటి చాలామంది వాళ్ళకు ఉద్యోగాలు కూడా వచ్చాయంట. ఉద్యోగాలు వస్తే వాళ్ళు సర్టిఫికెట్లు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో వాళ్ళకు ఉద్యోగాలకు సంబంధించి సర్టిఫికెట్లు చూపించాలని చెప్పేసి ఏదైతే ఉద్యోగాలు ఇచ్చినటువంటి సంస్థలు చెబితే వీళ్ళు సర్టిఫికెట్లు ఇయ్యాక నానా రకాల ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులను ఏ రకంగా హింసించాలో, ఎంత బాధ పెట్టాలో కూడా ప్రభుత్వం ఇలా చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు అడిగినందుకు ఇంకా అల్లరి చేయొద్దు, మీకే నష్టం అంటూ ఇండైరెక్ట్గానా డైరెక్ట్గానా వార్నింగ్ ఇచ్చినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అంటే విద్యార్థుల పట్ల కావచ్చు, నిరుద్యోగుల పట్ల కావచ్చు ప్రభుత్వం తీరు ఎలా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. వాళ్ళకు ఉద్యోగం వచ్చినా కూడా సర్టిఫికెట్లు ఇవ్వలేకపోయాక ఉద్యోగం కోల్పోతున్నటువంటి సందర్భం. ఇంత దిగజారుడుతనం ఎందుకంటూ విద్యార్థి లోకం ప్రశ్నిస్తుంది. అకస్మాత్తుగా బంద్కు పిలుపునిస్తే ఎట్లా? తొందరపడద్దు, అల్లరి చేసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టద్దు. అసలు ఇక్కడ ప్రభుత్వాన్ని వాళ్ళు ఇబ్బంది పెడుతుర్రా, విద్యా సంస్థల్లో ఉన్నటువంటి విద్యా సంస్థలకు సంబంధించి ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది అనేది ఇక్కడ క్లారిటీ తీసుకోవాలి. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మీకు ఇవ్వాల్సినటువంటి బకాయిలను కాస్త ఆలస్యంగా ఇద్దామనుకున్నాం, మీరు ఇలా చేస్తే ఎట్లా? అల్లరి చేస్తే మీకే నష్టం అంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వ్యాఖ్యలు చేశారని చెప్పేసి ఇక్కడ ఐటమ్ మనం చూస్తున్నాం. 20 నెలలుగా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ సోమవారం నుంచి బంద్కు వెళ్తామని అల్టిమేటం జారీ చేసినటువంటి తెలంగాణ ఉన్నత విద్యామండలి సంఘాల సమైక్య ప్రతినిధులను శనివారం చర్చలకు పిలిచి డిప్యూటీ సీఎం ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారని చెప్పేసి ఈ ఐటమ్ మనం చూస్తున్నాం. ఇంకా పూర్తి డీటెయిల్స్గా మనం చూద్దాం.
మళ్ళీ బట్టి విక్రమార్క చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. సో బంద్ పిలుపుతో ఉలిక్కిపడ్డ సర్కారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదలపై 20 నెలలుగా జాప్యం చేస్తున్న ప్రభుత్వంలో బంద్ పిలుపుతో కదలిక వచ్చిందని భావించామని FATHEI తెలిపారు. 1500కు పైగా కాలేజీలను సోమవారం నుంచి మూసివేస్తామని ప్రకటించడంతో ప్రభుత్వ పెద్దల నుంచి ఏదైనా హామీ లభిస్తుందని ఆశించామని చెబుతున్నారు. కానీ చర్చలు కూడా నిరుత్సాహంగా మిగిల్చాయని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చేతులెత్తేసినటువంటి నేపథ్యంలో ఇంజనీరింగు, నర్సింగు, ఫార్మసీ, BEd, MBA, MCA, లా కాలేజీలను మూసివేస్తామని, తరగతులు నిర్వహించబోమని హెచ్చరించారు. ఆందోళన బాట తప్పడం లేదని కాలేజీ యాజమాన్యాలు ప్రతినిధులు చెబుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి సంబంధించి సెమిస్టర్ పరీక్షల బహిష్కరణ, ఇక ఫలించని రెండో విడత చర్చలు. వృత్తి విద్యా కాలేజీల యాజమాన్యాలతో బట్టి విక్రమార్క జరిపినటువంటి చర్చలు విఫలమయ్యాయి. ఎలాంటి హామీ ఇవ్వకుండానే డిప్యూటీ సీఎం సమావేశం నుంచి వెళ్ళిపోయారట. అనంతరం FATHEI ప్రతినిధులతో మంత్రి శ్రీధర్బాబు, సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి రెండో విడత చర్చలు జరిపారు. బంద్ పాటించవద్దని, బకాయిలు చెల్లిస్తామని ఇరువురు చెప్పినట్టు తెలిసింది. మరి అది ఎప్పుడు చెల్లిస్తారో, ఎప్పట్లో చెల్లిస్తారనే కూడా అక్కడ కూడా ఇంకా క్లారిటీ లేని పరిస్థితే. వాళ్ళకు ఇంకా పూర్తిగా ఎలాంటి హామీ వచ్చింది అనేది కూడా ఇంకా తెలియని పరిస్థితి. ఇక కృష్ణా వాటాపై తలో మాట. నీటి లెక్కలపై అవగాహన లేని కాంగ్రెస్ సర్కారు. మరొక ఐటెం చూస్తున్నాం. 811 TMCలో 71% వాటా కావాలన్న మంత్రి. 904 TMCలు కావాలని చెప్పినటువంటి సీఎం రేవంత్ రెడ్డి. గతంలో 500 TMCలంటూ మరో తరహా మాట. పదే మాట మార్చుతూ గత సర్కారుపై నిందలు వేస్తున్నారు. ట్రిబ్యునల్లో నీటి వాటా దక్కడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణాలో తెలంగాణకు రావాల్సినటువంటి నీళ్లు ఎన్ని అనే దానిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏమాత్రం అవగాహన లేదని మరోసారి తేలిపోయిందని నిపుణులు విమర్శిస్తున్నారు. జలాల వాటాపై చెరో విధంగా ప్రకటనలు చేస్తూ అవగాహన రాహిత్యాన్ని బయటపెట్టుకున్నారని చెబుతున్నారు. దీంతో ట్రిబ్యునల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, న్యాయమైన వాటా దక్కాలని చెప్పేసి ఎంతమంది కోరుకున్నా కూడా ఈ అనుమానాలు అనేది చాలా రోజుకు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నీటి వాటాలకు సంబంధించి రోజుకి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోజుకో మాట, పూటకో మాట మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అసలు ఎంత వాటా మనకు రావాల్సింది, ఆ వాటాకు సంబంధించి లెక్కలు కూడా ప్రభుత్వం దగ్గర లేవని చెప్పేసి చాలామంది నీటికి సంబంధించినటువంటి నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఎంత వాటా వస్తుందో అవన్నీ స్టడీ చేయండి, స్టడీ చేసిన తర్వాతనే మీరు మాట్లాడని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచిస్తున్నా కూడా పదే నీటి వాటాలకు సంబంధించి లెక్కలు తారుమారు చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు